తప్పేనా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ కామన్వెల్త్ గేమ్స్ను 70,000 కోట్ల రూపాయలతో నిర్వహించారు. అదో పెద్ద కుంభకోణంగా తర్వాత అంతా కూడా తేలింది. అది కూడా తప్పేనా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? షిండే గారు మొన్నటిదాకున్న ముఖ్యమంత్రి గారు, అరే కేటీఆర్ గారు నువ్వు ఢిల్లీ తీసుకుపోయినావు, 4 ఏళ్ల దాకా నీ రాష్ట్రంలో హైదరాబాద్లో పెడుతున్నావు, ఇది మా ముంబైలో జరగాలి, మా రాష్ట్రానికి అవకాశం కావాలని అప్పటి ముఖ్యమంత్రి షిండే గారు మనను అభినందించాడు, మనతో పోటీ పడే ప్రయత్నం చేసినాడు. అంటే ఇంత మంచి పని జరిగితే కేవలం గత ప్రభుత్వ పనులు కొనసాగద్దని, గత ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని కేటీఆర్ గారు అడుగడుగునా నిలదీస్తున్నారని నువ్వు అక్రమంగా కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈ సందర్భంగా ఒక అమెరికన్ రైటర్ అండ్ ఫిలాసఫర్ ఒక మాట అన్నాడు. వారి పేరు జాన్ సి మ్యాక్స్వెల్. వారు అన్న మాటను ఒకసారి మీకు గుర్తు చేస్తాను. పీపుల్ హూ బ్లేమ్ అదర్స్ ఫర్ దేర్ ఫెయిల్యూర్స్ నెవర్ ఓవర్కమ్ దెమ్, దే సింప్లీ మూవ్ ఫ్రమ్ ప్రాబ్లం టు ప్రాబ్లం. ఎవరైతే తమ ఫెయిల్యూర్స్ను వేరే వారిని బదనాం చేస్తారో వారు ఎప్పటికీ ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడలేరు. సమస్యల నుంచి బయటపడలేక ఒక సమస్య నుంచి మరొక సమస్య సృష్టిస్తూ ఉంటారు. అట్లా కాలం వెళ్ళబుచ్చుతారు. ఇది కరెక్ట్గా రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది. ఇది రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది. తన ఏడాది పాలనకు ఇది అతికినట్లు సరిపోతుంది. అలవిగాని హామీలు ఇచ్చి ఆ రోజు ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టాడు. ముఖ్యమంత్రి అయితే అయిండు కానీ ఆ హామీలు ఎట్లా అమలు చేయాలో అని ఆయనకు అర్థం కాక తలబట్టుకొని ఇగో ఈ రకమైన జిమ్మిక్స్ చేస్తూ ఉన్నారు. ఎట్లా గట్టెక్కాలి, తిమ్మిని బమ్మిని చేయాలి అనే ఆలోచనలతో హామీలు ప్రజలు ఏడ ప్రశ్నిస్తారో అని ప్రజల దృష్టి మరల్చడానికి రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నాడు. మొదట్లో మీరు చూశారు, లేని దివాలాను దివాలా దివాలా అని లేని దివాలాను ప్రచారం చేసి తమ గోతిలో తామే పడి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా రాష్ట్ర ఆదాయం తగ్గే విధంగా చేసిండు. ఆ వైట్ పేపర్ను మీరు చూశారు. నిన్న కూడా అసెంబ్లీలో మూతోడ్ జవాబు దేదియే, ఇక మళ్ళీ ఎవడు మాట్లాడకుండా చేసినాం. అది 6,71,000 కోట్లు కాదు, 4,17,000 అని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రిని ఆర్థిక మంత్రిని కూర్చోబెట్టి వాళ్ళను నోరు మూయించడం. దాన్ని బట్టి అర్థమైంది కేవలం గ్యారంటీల గారడి నుంచి తప్పించుకోవడానికో మా మీద బుర్ర జల్లడానికి రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీసి, రాష్ట్ర పరపతిని దెబ్బతీసి, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిండు రేవంత్ రెడ్డి గారు. మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చారు. ఏడాది కాలంలో ఏం మార్పు వచ్చింది? చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, గ్రోత్ ఈజ్ ఆప్షనల్ అని ఓ తత్వవేత్త అన్నాడు. కాంగ్రెస్ చేతికి అధికార మార్పిడి తప్ప ప్రజల జీవితాల్లో ఏం మార్పు రాలే. ఈ ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడితే చాలు కేసులు, ఇచ్చిన హామీలు ఏమైనాయి అని అడిగితే అరెస్టులు, రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన చేసిన నిర్బంధాలు. ఏం చేసిండు మా కేటీఆర్ గారు? నీ అవినీతి బండారాన్ని సిస్టమేటిక్గా బయటపెట్టిండు. నీ స్కాములు, నీ స్కీములు అన్ని ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచిండు. నీతో సహా నీ బ్రదర్సు, నీ అల్లుడు, నీ బామ్మర్ది బాగోతాలను బయటపెట్టి నీకు నిద్రపోకుండా చేసిండు. ప్రజల భవిష్యత్తు గురించి కాదు, నీవు చెప్పే 4th సిటీ నీ 4 బ్రదర్స్ కోసం అని చెప్పి ప్రజలకు అర్థమయ్యేలా వివరించిండు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట నువ్వు చేయబోతున్న లూటిఫికేషన్ను బయటపెట్టిండు. ఇవన్నీ చేసిండు కాబట్టే నీకు వశపడక ఏదో ఒక కేసు పెట్టాలని, ఎట్లన్నా కేటీఆర్ను జైల్లో వేయాలని గత కొద్ది రోజులుగా నువ్వు కుట్రకు తెరలేపినవు. అరెస్టులతో లీడర్లను, క్యాడర్లను భయభ్రాంతులకు గురి చేసి నీ కుంభకోణాలను, నీ లంబకోణాలను యథేచ్ఛగా కొనసాగించాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇలా ఆలోచించండి, కేటీఆర్ గారు చేసిన తప్పేంది? అసలు ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసును ప్రపంచ దేశాలు పోటీ పడతాయి. దీనికి 192 దేశాలు పోటీ పడతాయి. అది భారతదేశానికి తేవడమే కాక దాన్ని మన హైదరాబాద్కు తేవడం కేటీఆర్ గారు చేసిన తప్ప. గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్మెంట్కు డెస్టినేషన్ సెంటర్గా మార్చే ప్రయత్నం